హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సందీప్. మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడుగుతున్నారు, పేరు వచ్చేసి సూర్య అంట. చూడండి, సూర్య గారు ఏమని అడుగుతున్నారంటే, అన్న మీ ఆల్ వీడియోస్ నైస్, 100% సక్సెస్ఫుల్ ఇన్ రిపేరు అని చెప్పేసి పెట్టారు. సరే, ఇక్కడ వరకు నేను ఒకసారి క్లారిఫై చేస్తాను. 100% సక్సెస్ ఎవరికి రాదండి. ఒక విధంగా నిజం చెప్పాలి అంటే సక్సెస్ అయిన వీడియోస్ ఎవరైనా పోస్ట్ చేస్తారు, సక్సెస్ కాని వీడియోస్ పోస్ట్ చేయరు. సో ఎవరైనా కూడా సక్సెస్ఫుల్ వీడియోసే పెడతారండి. ఇంకొంతమంది అయితే ఫేక్ వీడియోస్ కూడా పెడతారు. అసలు రిపేర్ కానివటువంటి ఫోన్లు కూడా రిపేర్ చేసినట్టు పెడతారు. ఏంటంటే లైక్స్ కోసం, లేదు అంటే షాప్ని విజిట్ చేసడం కోసం. మనమైతే అలా చెప్పమండి. అయిన వీడియోస్ పెడతాము, లేదు అంటే మనకేంటంటే సక్సెస్ఫుల్ చేయటానికే మ్యాక్సిమం ట్రై చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి చదువుతున్నాం చూడండి. శాంసంగ్ M30s మదర్ బోర్డ్ ప్రాబ్లం వస్తే లోకల్ సర్వీస్ షాప్లో డబుల్ డెక్కర్ చేయించాను, అన్సక్సెస్ఫుల్ అయ్యింది. అతను ఎక్కడో లాంగ్ అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు అని చెప్పారు. యాక్చువల్గా M30s మదర్ బోర్డ్ రిపేర్లు అనేవి 99% అయిపోతాయండి. డబల్ డెక్కర్ ఏదైతే ఐసీ మీద ఐసీ ఉంటాయో 99% అయిపోతుంది. ఒకవేళ అది కాలేదు అంటే చేయటం రాక అది ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఇలా ఫెయిల్ అయిన రిపేర్ అనేది చాలా కష్టం అండి. ఇంకా కావవి, ఎందుకంటే మనం దాని మీద ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. నేను చేసినా కూడా కావు. నీ దగ్గర అవుతుందా అన్న, ఎందుకు అంటే నా డేటా ఇంపార్టెంట్ ఉంది. బోర్డ్ స్వాప్ చేస్తారంట కదా మీ దగ్గర అని చెప్పేసి అడుగుతున్నారు. బోర్డ్ స్వాప్ చేయడానికి మన ఐసీలు బతికుండాలండి. మన ఐసీలు బతికుంటేనే బోర్డ్ స్వాప్ చేయడానికి కుదురుతుంది. బోర్డ్ స్వాప్ చేసినా కూడా మీకు ఐసీలు అనేది డెడ్ అయిపోతే మాత్రం చేయడం కుదరదండి. ఇది ఒకటి మీద అర్థం చేసుకోవాలి. ఐసీలు అనేది ఓకే ఉంటేనే ఈ ఐసీలు కొత్త బోర్డులోకి వేస్తే అప్పుడు ఫోన్ ఆన్ అవుతుంది. ఐసీ అనేది డ్యామేజ్ జరిగిపోయిన తర్వాతకి మనం చేసేది ఏమి ఉండదండి. ఇలాంటి ఫోన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా పంపించాలండి. డైరెక్ట్గా పంపిస్తే 99% సక్సెస్ చేసే అవసరం ఇది ఉంటుంది అనమాట. ఆల్రెడీ చూపించినవి అయితే మనకు సక్సెస్ చేయడం కుదరదు. అందుకనే చాలా మంది ఆల్రెడీ నేను చేయించాను మీరు చూస్తారంటే వద్దని చెప్తాను. ఎందుకంటే కొరియర్ ఛార్జీలు వేస్ట్ అవుతాయి అనవసరంగా. దానికోసమే వద్దని చెప్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఒకవేళ అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, చెప్తాను మళ్ళీ. థ్యాంక్ యూ.